పట్టుదల కసి గురించి చెప్పారు. అది నాకే వర్తించేదేమని అనిపించింది. అందరికీ అట్నే అనిపించింది. అనాల్సిన అనేసాడు కానీ నాకేం తెలియదు అన్నట్టు అన్నాడు చివరిలో. ఆ పట్టుదల కసి అనేది అది అందరికీ ఉండాలి. నాకు కూడా ఒక సందర్భంలో అనిపించింది. ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు ముక్కు అలర్జీ ఉంది. అన్నకి ఆస్మా అన్నప్పుడు ఆస్మా ఉన్నటువంటి వ్యక్తి అంత కష్టపడుతుంటే ఆఫ్టర్ ఆల్ ముక్కు సమస్య అంత పెద్దదే అనుకున్నాను నేను. ఈ ముక్కుదే కదా, ఈ చిన్నదే కదా సమస్య, ఇది అంతది అనుకున్నాం. నిజంగా అనుకున్నాం కానీ ఆయన చేసిన దాన్ని బట్టి చూస్తే అనిపించింది నిజంగా పట్టుదల కసి అనేది అందరికీ ఉండాలి. అందరికీ ఉంటేనే మనం అది చేయగలుగుతాం. పిల్లారా, మంచిది. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ స్థలాన్ని బట్టి కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. పిల్లారా, అపోస్తుల కార్యములు గ్రంథం 11వ అధ్యాయం 11వ అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి పిల్లారా. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ఇంకొక చిన్న మాట దీనికి సహాయార్థంగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. చాలు పిల్లారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, ఘనమైన నీ నామమును బట్టి వినలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఇదిగో నాయన, చదవబడినటువంటి భాగం ప్రభువా నాయన, అవి మీ మాటలు, జీవం కలిగినటువంటి మాటలు ప్రభువా. ఆ మాటలలో ఎట్టి మర్మాలు దాగి ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ప్రభువా, నీ సన్నిధిలో నిలువబడినటువంటి నన్ను మరుగుపరచండి తండ్రి. నాయనా, మీ నోటి బోరగా వాడుకొనండి ప్రభువా. ఆ మాటలలో దాగి ఉన్న మర్మాలను, సంగతులను మాకు తెలియచేయండి ప్రభువా. ఆ మాటల ద్వారా తండ్రి నాయన ఆత్మీయమైనటువంటి మేలులు పొంది తండ్రి నాయన మా జీవితాన్ని మేము సరి చేసుకున్నట్లో నీకు నా తోడుగా ఉంచండి తండ్రి. నాయన చేరి వచ్చిన మేము నాయన నీ మాటను నాయన వినే చెవిని గ్రహించే మనసును మాకు అనుగ్రహించమని ఘనుడైన క్రీస్తు యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లారా, చదవబడినటువంటి మాటలో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనంలో స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి, స్టెఫెను విషయంలో కలిగినటువంటి శ్రమ, ఎవరికి కలిగిన శ్రమ? కలిగిన శ్రమను బట్టి అని అంటున్నాడు. స్టెఫెను గురించి నేర్చుకోవాలంటే ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం నుంచి 60వ వచనం దాకా రాయబడి ఉంది పిల్లారా. అవన్నీ చదవరు కానీ 2 మాటలు చదివి నేను ముందుకు వెళతాను. 55వ వచనంలో చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచి ఉన్నానని ఏం చెప్పాడు? చూచి ఉన్నానని చెప్పాడు. ఈ వాక్యాన్ని యెరూషలేము నగరంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబడుటను, ఆ పరలోక మహిమ కలిగినటువంటి సింహాసనం దేవుడున్నాడు, ఆ దేవుని కుడిపార్శ్వమందు తన అద్వితీయ కుమారుడు కూర్చొని ఉన్నాడు, ఇది అంతా నేను
చూశాను అని చెప్పి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు పిల్లారా యెరూషలేము నగరంలో. ప్రకటించిన తర్వాత ఆ మాటకు అంగీకరించినటువంటి కొందరు ఏం చేశారంటే ఆయన రాళ్లతో కొట్టారు, హింసించారు, బాధ పెట్టారు. చివరికి ఆ రాళ్లతోనే కొట్టి చంపివేశారు పిల్లారా, చంపివేశారు. అయితే ఆయన మోకాళ్ళుని ప్రభువా నిశ్చిత్తమైతే నా ఆత్మను నువ్వు తీసుకో అన్నాడు. కానీ మరొక మాట మాట్లాడినట్లు వ్యక్తి కానే కాదు పిల్లారా. ఇలాంటి సంఘటన చూసిన తర్వాత, ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. స్టెఫెను యొక్క మరణాన్ని బట్టి 11వ అధ్యాయం 19వ వచనంలోకి వద్దాం. స్టెఫెను విషయంలో కలిగినటువంటి శ్రమను బట్టి, స్టెఫెనుకు కలిగినటువంటి సంఘటనను బట్టి యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైపోయారంట? చెదిరిపోయారు. జాగ్రత్త చూడండి పిల్లారా, 19వ వచనంలో శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనేకిని, కుప్రా, అంతియోకియా ప్రదేశములకు సంచరిస్తూ వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినాలి పిల్లారు. ఇక్కడ ఈ మాటలు మనకు చాలా అర్థాలు ఉన్నాయి. అయితే వీరు ఏం చేశారు? యెరూషలేములోనికి శ్రమ వచ్చింది. యెరూషలేము నగరంలో స్టెఫెనుని చిత్రహింసలు చేశారు, రాళ్లతో కొట్టారు, చంపివేశారు. వీరు ఆ ప్రభావం ఆ సంఘం మీద పడింది. ఆ సంఘంలో కలత చెందింది, ఆ సంఘానికి శ్రమ వచ్చింది. ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఏమైపోయారంట? చెదిరిపోయారు. ఆ సంఘంలో లేకుండా వెళ్ళిపోయారంట పిల్లారా. వాస్తవానికి సంఘంలో నుంచి వెళ్ళటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాస్తవానికి దేవుడు స్టెఫెను యొక్క మరణాన్ని అంగీకరించాడు. ఆ మరణం ద్వారా దేవుడు ఏదో కార్యం చేయాలని చెప్పి దేవుడు తలంచాడు. అయితేనే అంత ప్రమాదకరమైనటువంటి సంఘటన స్టెఫెను విషయంలో జరిగింది. అయితే చెదిరిపోయిన వారు ఏమి చేశారు? మనం నేర్చుకునే పాఠం పిల్లలది. చెదరిపోయిన వారు ఏం చేశారు? మనం రోజు చర్చికి వెళుతూ ఉంటాం. ఏదైనా ఇబ్బంది వచ్చింది, శ్రమ వచ్చింది, మనం అనుకున్నది జరగలేదు అనుకోండి. ఏమనుకుంటాం మనం? ఇక ఎన్ని వస్తాయో మన మనసులోకి ఆలోచనలు, మన మనసులోకి ఎన్ని తలంపులు వస్తాయో, రావాల్సిన ఎన్ని వస్తాయి. ఈ వారం పోదామా వద్దా అనే ఆలోచన కూడా వచ్చేసింది పిల్లారా. కానీ వీరి స్థితి మాత్రం అలాగా లేదు. ఎలాగుందంటే వీరు చూడండి, చెదిరిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు చూడండి. ఫెనేకిని, కుప్రా, అంతియోకా ప్రదేశాలకు వెళ్ళారు. వెళ్ళి ఒక చోట ఉండలేదు పిల్లారు. వాళ్ళు వెళ్ళి ఒక చోట ఉండలా. ఏం చేస్తూ ఉన్నారు? సంచరిస్తూ ఉన్నారు. ఆ ప్రదేశాలంతా కూడా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఏం చేస్తున్నారు? ఆ మాట కూడా చదవాలి మీరు. తిరుగుతూ 20వ వచనంలో చూడండి. అంతియోకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చి ఏం చెబుతున్నారు పిల్లారా? ఏం చెబుతున్నారు చెప్పాలి గట్టిగా. సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి, ఏం ప్రకటిస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. చెదిరిపోయిన వారు, భయపడిన వారు, పారిపోయిన వారు ఎందు నిమిత్తమై చెదిరిపోయారో, ఎందు నిమిత్తమై వారు అక్కడ నుంచి పారిపోవడం జరిగిందో తెలిసినటువంటి వారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు పిల్లారా, ప్రకటిస్తూ ఉన్నారు. సంఘంలో ఉన్నప్పుడు ప్రకటించలేదేమో, సంఘంలో ఉన్నప్పుడు విశ్వాసులకు ఉన్నారేమో, సంఘంలో ఉన్నప్పుడు వినేవారికి ఉన్నారేమో. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు? వారు సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారు. ఎక్కడ? సొంత స్థలములో కాదు, వారు వెళ్ళినటువంటి స్థలములో, కొత్త స్థలములో, కొత్త ప్రదేశంలో దేవునిని పరిచయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నారంటే యేసే ప్రభు అని తెలుసుకొనిడి అని చెప్పి వాక్యాన్ని బలంగా ప్రకటిస్తూ ఉన్నారు పిల్లారా. చూడండి, చెదరిపోయిన వారిలో ఇప్పుడు అన్న చెప్పినట్లు ఎంత ధైర్యం ఉన్నదో చూడండి, ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి, వాళ్ళలో ఎంత పట్టుదల ఉన్నదో చూడండి. వారితో పాటు వారి మాటలకు, దేవుని వాక్యానికి ఆకర్షితులైనటువంటి కొందరు స్థానికులు వీరితో కూడా కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో సహకరించారు పిల్లారా.
సహకరించారు. మనం నేర్చుకునే పాఠం ఇదే. చెదరిపోయిన వారి ద్వారా ఏం జరుగుతుంది? సువార్త వ్యాప్తి అనేటువంటిది జరుగుతూ ఉంది. చెదరిపోయిన వారు, భయపడిన వారు, పారిపోయి వెళ్ళిపోయినటువంటి వారి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని కార్యం చేస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సువార్తను ప్రకటిస్తూ ఒకచోట కాకుండా సువార్తను ప్రకటించే దాంట్లో సంచరిస్తూ ఆ ప్రదేశాలన్నీ తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు పిల్లలు. వాస్తవానికి ఇంకా బోధిస్తున్నారని కూడా చెప్పవచ్చు పిల్లలు. ఆ మాట కూడా రాయబడి ఉంది. కానీ ప్రకటించాలి, బోధించాలంటే ఏముండాలి? ఒక స్టేజ్ ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉండాలి. కానీ వాళ్ళకి ఏమీ అవసరం లేనే లేదు. వారికి కలిగింది, వారు తెలుసుకుంది, వారు విన్నది వారు బలంగా ప్రకటిస్తూ ఉన్నారు. అదే చెదిరిపోయి వారు చేసినటువంటి గొప్ప కార్యం ప్రియులారా. అయితే వారు ఏం ప్రకటిస్తున్నారో చూడండి. ఇది 8వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తే చూడండి, వారు చెదిరిపోయిన వారిలో అపోస్తులు తప్ప, అంటే శిష్యులు అనబడిన వారు, వీళ్ళు తప్ప ఇంకా ఎవరు వెళ్ళారు? విశ్వాసులు వెళ్ళారు, భక్తిపరులు వెళ్ళారు, సాధారణ వ్యక్తులు వెళ్ళారు. వీళ్ళందరిలో కూడా ఇప్పుడు పట్టుదల గట్టిగా ఉన్నది. సువార్తను ప్రకటించాలనేటువంటి విశ్వాసం గట్టిగా ఉన్నది. సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు వీళ్ళు, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు పిల్లారా. అయితే చూడండి ఇక్కడ 8వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చూడండి, సంచారము చేసిరి అంటే ఒక చోట స్థిరముగా లేకుండా వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. స్టెఫెను చనిపోక ముందు వీరి యొక్క సేవా పరిచర్య ఎక్కడుంది? సువార్త పరిచర్య ఎక్కడుంది? యెరూషలేము సంఘములోనే ఉంది, యెరూషలేము నగరములోనే ఉంది. ఈ స్టెఫెను చనిపోయిన తర్వాత దేవుని యొక్క సువార్త అనేటువంటిది ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తూ ఉంది. ఇతర ప్రాంతాలలోనికి కూడా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారికి బలమైనటువంటి శక్తి వచ్చింది ప్రియులారా. ఎందుకు వచ్చిందంటే దేవుడు వాళ్లకు తోడై ఉన్నాడు. నేను అన్నీ తిప్పటం సమయం చాలదు కాబట్టి నేను అన్నీ తీయట్లేదు పిల్లరా. దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆ కార్యాన్ని బలంగా చేస్తూ ఉన్నారు. ఒక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కాబట్టి 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్ ఎవరికి ప్రకటిస్తున్నాడు? సమరయ పట్టణంలో ఉన్నటువంటి అన్యులకు ప్రకటిస్తూ ఉన్నాడు. వారితో ఫిలిప్తో పాటు ఎవరున్నారు? చెదరిపోయినటువంటి యెరూషలేము సంఘములోని విశ్వాసులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వీరందరూ కలిసి సమరయ పట్టణంలో ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సువార్తను బలంగా ప్రకటిస్తూ ఉన్నారంట ప్రియరా, బలంగా ప్రకటిస్తూ ఉన్నారంట. ఆ ఫిలిప్పు ప్రకటిస్తూ ఉండెను. చూడండి, అదే మాట 6వ వచనంలో. జనసమూహములు విని, వింటున్నావా? ఏమన్నారు వాళ్ళు? ఫిలిప్పు ద్వారా దేవుడు ఏ మాటలైతే పలికించాలో ఆ మాటలు ఫిలిప్పు ద్వారా పలికించినప్పుడు ఆ మాటలు విని, ఎవరి మాటలు ఇవి? ఎవరి మాటలు ఇవి? ఫిలిప్పియా దేవుడియా? ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. దేవుని మాటలు పలికించటంలో ఒక సాధనంగా ఫిలిప్పును ఉపయోగించాడు ఇక్కడ. ఫిలిప్పు ద్వారా విని, ఫిలిప్పు చేసినటువంటి సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు చేరి వచ్చిన జనమంతా కూడా ఏక మనసుతో అంగీకారం తెలిపారు. నిజమేనయ్యా, నువ్వు చెప్పిన మాటల్లో సత్యం ఉన్నది, నిజమే, నువ్వు చెప్పేటువంటి దేవుని వాక్యం మంచిదే అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉంటే, దేవుని మాటలు వింటూ ఉంటే అనేకులు కూడి వచ్చి అక్కడికి అనేకులకు పట్టినటువంటి అపవిత్రాత్మలు పెద్ద పెద్ద కేకలు వేసి వెళ్ళిపోయినాయంట. అంటే ఇప్పుడు సమరయ నగరంలో లేదా సమరయ అనేటువంటి పట్టణంలో ఫిలిప్పు వెళ్ళకముందు ఎలా ఉన్నది?
అపవిత్రాత్మలకు స్థానం ఉన్నది, సాతానుకు స్థానం ఉన్నది, పాపానికి స్థానం ఉంది. కానీ దేవుడు ఎప్పుడైతే ఫిలిప్పును సమరయ పట్టణానికి నడిపించాడో, దేవుని ద్వారా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఫిలిప్పు ప్రకటించాడో, ఈ మాటల ద్వారా, ఈ మాటలు విని వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలంట, మనకు తెలుసు కదా, సేన అనేటువంటి దెయ్యముల గుంపు, ఇలాంటి అపవిత్రాత్మలు కలిగిన వాళ్ళంట కేకలు వేసి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారని పేరు. వాళ్ళు వదిలి వెళ్ళిపోయారంటారు. ఇంకా పక్షవాయువు గలవారు, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమరయ పట్టణంలో ఏం లేదు, సంతోషం లేదు. ఈ సమరయ పట్టణంలో సమాధానం లేదు. ఈ సమరయ పట్టణంలో దేవుని వాక్యము లేదు. దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించలేదు. కానీ ఇప్పుడు దర్శించిన తర్వాత, ఫిలిప్పీ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత, ఫిలిప్పీ పట్టణంలో దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఎవరికి స్థానం ఉంది? అపవిత్రాత్మలకు స్థానం లేదు, పవిత్రులకు మాత్రమే స్థానం ఉన్నది. అనారోగ్యంతో ఉన్న వారికి స్థానం లేదు, ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ పట్టణానికి అంతకుముందు సంతోషం లేదు, ఇప్పుడంట చూడండి చివరి మాట, అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. ఇప్పటి వరకు పిలుపు రానంత వరకు సంతోషం లేదు, సమాధానం లేదు, అపవిత్రులే రాజ్యం వెళతా ఉన్నారు, పుట్టివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, పక్షవాయువు కలిగిన వారు ఉన్నారు. మనుషుల్లో సంతోషం లేదు, ఆనందం లేదు. అయితే ఎప్పుడైతే దేవుని మాటలు ప్రకటించబడినాయో, దేవుని సువార్త ప్రకటించబడిందో, వారు ఎప్పుడైతే విన్నారో, విని ఎప్పుడైతే ఆలకించారో, వారి హృదయాల్లో దేవుడు కార్యాన్ని జరిపించాడు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మకు స్థానం లేదు కాబట్టి అవి వదిలి వెళ్ళిపోయినాయి. ఇలా ఎంతోమందికి జరగటం వలన ఆ పట్టణానికి ఏం కలిగిందంట? సంతోషం అంట. ఎంత సంతోషం? మిగులు అంటే ఎంతో ఎక్కువ సంతోషం కలిగిందంట ఆ పట్టణానికి. చూడండి, దేవుని యొక్క సువార్త వలన ఆ పట్టణానికి ఎంత సంతోషం వచ్చిందో కదా, ఎంత ఆధిక్యత వచ్చిందో కదా, ఆ పట్టణంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క జీవితాలు మారిపోయినవి కదా. దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా జరిగింది ఇదంతా? చెదిరిపోయిన వారి ద్వారా జరిగింది. ఎక్కడి నుంచి చెదిరిపోయారు? యెరూషలేము అనేటువంటి సంఘంలో నుంచి చెదిరిపోవడానికి కారణం ఎవరు? స్టెఫెను యొక్క మరణం. అంటే స్టెఫెను యొక్క మరణాన్ని దేవుడు అనుమతించాడు, అంగీకరించాడు. ప్రభువా, నాకు జరిగినటువంటి దోషాన్ని బట్టి, లేకపోతే నా జరిగినటువంటి బాధను బట్టి ఆ నింద వాళ్ళ మీద మోపబాకయ్యా, నీ చిత్తమైతే నా ఆత్మను తీసుకో అని చెప్పి ఎలా అంగీకరించబడ్డాడో, అంగీకరించిన తర్వాత చెదిరిపోయిన ద్వారా దేవుని యొక్క సువార్త అనేటువంటిది ప్రబలంగా, సంతోషంగా జరుగుతూ ఉంది. పిల్లలు వీరు కేవలం ఎవరు? వీళ్ళు చెదిరిపోయిన వాళ్ళు. అంటే విశ్వాసులు మాత్రమే, భక్తిపరులు మాత్రమే, శిష్యులు మాత్రం కాదు వీళ్ళు. మరి వీళ్ళంతా చెదిరిపోయారు కదా, వీళ్ళందరూ చెదిరిపోయారు కదా. మరి స్టెఫెన్ చనిపోయాడు కదా, మరి ఆయన సంగతి ఎవరు చూసుకున్నారు? చూడండి ఒక మాట, 2వ వచనంలో, ఇదే అధ్యాయం 2వ వచనంలో, భక్తి గల మనుష్యులు, ఇంకో మాట అనొచ్చు, భక్తి కలిగిన విశ్వాసులు, ఇంకో మాట అనొచ్చు, దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు నిలబడి అన్ని శ్రమలు ఉన్నా సరే నిలబడి స్టెఫెన్ యొక్క సమాధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మనకైతే ఎవరైనా చనిపోతే మన బంధువులు వాళ్ళు రావాలా వీళ్ళు రావాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ స్టెఫెన్కి ఎవరు వచ్చారు? సంఘంలో భక్తి కలిగినటువంటి విశ్వాసులు, భక్తి కలిగినటువంటి మనుషులు శ్రమలైనా నిలబడ్డారు. స్టెఫెన్కు జరిగిన సంఘటన చూసైనా నిలబడ్డారు. స్టెఫెన్కు చేయాల్సినటువంటి కార్యం అంతా కూడా వాళ్ళ దగ్గరుండి జరిపించారు. చూడండి, జరిపించారు. వారు కూడా వీరిలో కలిశారు. వీరు కూడా ఈ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రబలుతూ ఉన్నదంట. అదే 11వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి ఒకసారి. స్టెఫెన్ విషయంలో కొంతమంది చెదిరిపోయి ఉన్నారన్నమాట, మనం ఇప్పుడు దాకా విన్నాం. కాబట్టి వీరు కూడా కొంతమంది వెళ్ళిపోయారంట, యూదులు తప్ప మరి ఎవరికి వాక్యం బోధించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ వీరు కూడా ఏం చేశారంటే, చూడండి, ఇక ఫెనేకి, కుప్రా, అంతియోక్య ప్రదేశాలకు వాళ్ళు సంచరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళారు పిల్లారా. వీరు సాధారణ వ్యక్తులు వీళ్ళు. మనం చేస్తున్నామా? మనం ఇంటికాడ కూర్చొని అరుగు మీద కూర్చుంటే మనకు వచ్చేటువంటి సంగతులు ఎక్కడి నుంచి వస్తాయో, ఎన్నెన్ని వస్తాయో, ఏ విషయాలు చెప్పుకుంటామో మనకు అవసరం ప్లేయర్ అయ్యి.
మనం ఖాళీగా ఉన్నప్పుడు, ఇరుగు పొరుగు వారు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంది? దేవుని మాటలు 4 చెబితే చాలు, వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది. అవి మాత్రం చెప్పం, మిగిలిన విషయాలంతా చక్కగా చెప్పుకుంటాం పిల్లారా. కానీ వీళ్ళు ఆ పని చేసిన వాళ్ళు కాదు పిల్లారా, వీళ్ళు ఆ పని చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేశారో చూద్దాం. చూడండి, వచ్చి గ్రీకు దేశ వారితో మాట్లాడుచు ప్రభు అయినటువంటి యేసును గూర్చి సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక, చెదరిపోయిన వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఎవరు బోధిస్తుంటే? సామాన్య వ్యక్తులు బోధిస్తుంటే, చెదిరిన విశ్వాసులు ప్రకటిస్తూ ఉంటే ప్రభువుని గురించి విని వాళ్ళంట ఆ మాటల పట్ల ఎంతో విశ్వాసం ఉంచారంట. విశ్వాసం ఉంచి ఎంతోమంది ప్రభువుని అంగీకరించారంట. ఈ విషయం ఇప్పుడు ఎక్కడ తెలిసింది? యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి తెలిసింది. యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి తెలిసిన తర్వాత వీరికి తోడుగా, ఇందాక వారికి తోడుగా ఫిలిప్ ఏ విధంగా వచ్చాడో, ఇప్పుడు వీరికి తోడుగా బర్నబాసును పంపిస్తూ ఉంది ఆ సంఘం. వీరికి తోడుగా ఎవరిని పంపిస్తున్నారు? బర్నబాసును పంపిస్తూ ఉన్నారు. చూడండి 22వ వాక్యం. వారిని గూర్చినటువంటి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం వారు విని బర్నబాను అంతియోకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరికీ హెచ్చరించను. చూడండి పిల్లారా, ఇందాక ఫిలిప్ వచ్చాడు, దేవుని మాటలను ప్రకటించాడు, దేవుని యొక్క క్రియలను జరిపించాడు, వారంతా చూశారు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? బర్నబాస్ వచ్చాడు. బర్నబాను వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ వాక్యంలో ఏముందంట సారాంశం? ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలెనని హెచ్చరించాడు పిల్లరా, గట్టిగా చెప్పాడు. మీరు ఊరికే నమ్ముకొనటం కాదు, స్థిరమైనటువంటి హృదయంతో ప్రభుని హత్తుకోవాలని చెప్పి ఆయన హెచ్చరించాడంట. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకుని సత్పురుషుడు అంటే మంచి పురుషుడు అంట. ఆయన మంచి పురుషుడు అంట. సత్పురుషుణ్ణి ప్రభువు కోసం యెరూషలేము నుంచి ఎక్కడికి పంపించారు? అంతియోకియాకి పంపించారు. ఆయన వార్తను ప్రకటిస్తూ ఉంటే, ఆ సువార్తను ప్రకటిస్తూ ఉంటే విన్న జనులందరూ కూడా ఆ మాటల మీద లక్ష్యం ఉంచి ఎంతోమంది క్రీస్తులోకి నడిపించబడి వారినేనంట ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏమన్నారంట? క్రైస్తవులు అన్నారంట. చూడండి ఎంత బలమైనటువంటి సాక్ష్యం. మొట్టమొదటిసారి క్రైస్తవులు అనేటువంటి మాటని ఉపయోగించింది అంతియోకియా సంఘంలోనే. ఆ సంఘమే తర్వాత యెరూషలేము సంఘం కన్నా కూడా ఇంకా బలంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సంఘం ఇక దినదినం వృద్ధి చెందుతూ ఉంది. ఆ సంఘంలోనికి పెద్ద పెద్ద ప్రవక్తలు, నాయకులు వెళ్ళి ఆ సంఘాన్ని దర్శిస్తూ ఆ వ్యక్తుల్ని బలపరుస్తూ వస్తూ ఉన్నారు పిల్లారా. చూడండి వీరు చేసేటువంటి సేవా జీవితం, చెదిరిపోయిన వారు చేసేటువంటి సేవా జీవితం చూడండి. కాని దేశం వెళ్ళి ప్రభువుకు సాక్ష్యంగా నిలబడి దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చేయటంలో వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు పిల్లారా. అయితే మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా యెహోవా భక్తుల కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో విలువైనదంట. 31వ కీర్తన 19వ వచనం పిల్లారా. యెహోవా భక్తుల కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో విలువైందంట పిల్లారా. అంతేగాని అంత తేలిగ్గా మనకి అన్యాయం జరగదు. ఇంకో మాట అంటూ ఉంటాడు, రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, చూడండి జాగ్రత్తగా, మేలు కలుగుటకై ఆ చెదరి వచ్చిన వారికి ఇప్పుడు ఏం జరుగుతుంది? మేలు కలుగుతుంది. యెరూషలేము సంఘంలో ఉన్నదానికంటే ఇంకా మిగులుగా మేలు కలుగటం కోసమై ఏం చేస్తున్నాడంట? సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అని అంటున్నాడంట. అందుకే ప్రభులారా, యెహోవా భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనదంట. ఆయన భక్తుల కోసం అంట ఆయన దాచి ఉంచిన మేలంట ఆ భక్తులు కూడా ఊహించలేరంట. అంతకన్నా విలువైనటువంటి మేలును ఆయన సిద్ధపరిచి ఉంచాడంట పిల్లారా. కాబట్టి అటువంటి వారి ద్వారా దేవుడు చేసేటువంటి మేలు ఎంతో మేలు కదా. అందుకే అంటాడు, యేసేపు అంటాడు కదా, ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 వచనాల్లో రాయబడి ఉంది చూడండి. ఆదికాండం 41వ అధ్యాయంలో
యేసేపు అంటాడు, ఆయన కలిగినటువంటి శ్రమలను బట్టి మొదటిసారిగా అంటాడు కదా, చూడండి ఒక మాట 41వ అధ్యాయంలో 51, 52 వచనాల్లో రాసింది చూడండి. అది కరువు సంవత్సరంలో రాక మునుపు 50వ వచనం, యేసేపునకు కలిగిన సంతానాన్ని గురించి 51లో రాస్తున్నాడు చూడండి. అప్పుడు యేసేపు, దేవుడు నాకు నా సమస్త బాధ నుండి, అసలు ఎంత బాధ ఆయనకి, సొంత దేశాన్ని వదిలిపెట్టాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, సర్వాన్ని వదిలిపెట్టాడు, వేరే దేశంలో ఉంటా ఉన్నాడు అంటున్నాడు కదా, నా సమస్త బాధను మా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి ఏమని పేరు పెట్టాడంట, మనష్షే అని పేరు పెట్టాడంట. మనష్షే అంటే అర్థం ఏమిటి? మరిచిపోవటం. ఇప్పుడు ఏం మర్చిపోతున్నాడు ఆయన? వాళ్ళ సోదరులు చేసినటువంటి దాన్ని మర్చిపోతున్నాడు, తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నాడు, అక్కడ పడినటువంటి శ్రమలన్నింటినీ మర్చిపోతున్నాడు. కానీ మనసులో ఉంది కానీ తల్లిదండ్రుల గురించి ఆ బాధగా ఆయన మనసులో ఉంచుకోవటం లేదు, అది శ్రమగా మనసులో ఉంచుకోవటం లేదు. ఏమన్నాడు? ఆ కలిగినటువంటి బాధ నుండి దేవుడు నాకు విడుదల దయచేసాడు కాబట్టి నా జ్యేష్ఠ కుమారుడికి ఏమని పేరు పెట్టుకున్నాడంట, మనుష్య అని పేరు పెట్టుకుంటున్నాడు. మరి నేను వచ్చినటువంటి దేశం అది ఎట్లా ఉందో చూడండి. తరువాత అతడు నాకు బాధ కలిగించిన దేశమందు దేవుడు నన్ను ఏం చేశాడు? నేను ఎక్కడైతే శ్రమ పడుతున్నానో, ఇందాక అన్న చెప్పినట్టు, ఎక్కడైతే శ్రమ పడుతున్నానో, ఎక్కడైతే బాధపడుతున్నానో ఆ దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈ రెండవ కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టుకుంటున్నాను. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని చెప్పి పేరు పెట్టుకుంటాడు. చెదరిపోయిన వాళ్ళే కదా, యేసేపు చెదరిపోయిన వాడే కదా, తన సొంత ప్రాంతం నుంచి, తన సొంత కుటుంబం నుంచి, తన అన్నల నుంచి, తన తల్లిదండ్రుల నుంచి చెదిరిపోయిన వాడే కదా. బాధలు కూడా దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాడో చూడండి, దేవుణ్ణి ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూడండి పిల్లలు. అదేవిధంగా చెదరిపోయిన వాళ్ళు దేవుని గురించి బలంగా ఘనంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే దేవుని సువార్తను వీళ్ళు అసలు ఏమని ప్రకటిస్తున్నారు? ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ప్రకటిస్తున్నారు, బాగానే ఉంది. అసలు ఏమని ప్రకటిస్తున్నారు? ఈ మాట జ్ఞాపకం చేద్దాం చూడండి పిల్లారా. 11వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో చూడండి వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారంటే 20వ వచనంలో చూడండి. యేసును గురించి సువార్తను ప్రకటించిరి. యేసును గురించి ఏమని ప్రకటిస్తున్నారంట? ఏమని ప్రకటిస్తున్నారు? ప్రభువైన యేసును గురించి వారు సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి, ప్రభువైనటువంటి యేసును గురించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ప్రభు ఎవరు? తండ్రి. యేసు తన కుమారుడు, తండ్రి ద్వారా కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఇక్కడ కుమారుడు ఏమై ఉన్నాడో ఒక మాట చక్కగా మనకు రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన శరీరధారి అయి కృపా సత్య ఏముందంట? అది కామన్గా చదవబాగండి. కృప ఉన్నది, సత్యం ఉన్నది, అవి రెండు ఎలా ఉన్నాయి? సంపూర్ణంగా ఉన్నాయి పిల్లారా. ఏ కొరత లేదు, క్రీస్తులో ఏ కొరత లేదు. క్రీస్తును బైబిల్ని ప్రత్యేకంగా వేరు చేయడానికి అవకాశం లేనే లేదు. క్రీస్తే బైబిలు, బైబిలే క్రీస్తే. అందుకే ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ శరీరధారిగా ఈ లోకంలో వచ్చినటువంటి కుమారునికి తండ్రి ఏమి ఇచ్చి పంపించాడు? కృపయు సత్యము సంపూర్ణంగా ఇచ్చి పంపించాడు. కాబట్టి ప్రభువుని గురించి వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారు? ప్రభువు కృపా సత్య సంపూర్ణుడని ప్రకటిస్తూ ఉన్నారు పిల్లారా, ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా ఏమని ప్రకటిస్తూ ఉన్నారు? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు చూడండి. మనం ఇందాక చెప్పిన 14వ వచనంలో కూడా ఒకసారి ఆ మాట చూద్దాం చూడండి. ఆ వాక్యము, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను మహిమను కనుగొంటిమి అని చెప్పి తండ్రి యొక్క ఆధిక్యతను కుమారుని ద్వారా లోకంలో ఎలా ప్రత్యక్షపరచబడుతున్నాడో ఈ వాక్యంలో వివరించడం జరుగుతూ ఉంది పిల్లలు. ఈ వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు.
వాక్యాన్ని బలంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకేమని ప్రకటిస్తూ ఉన్నారంటే అసలు వాక్యం అంటే దేవుడై ఉండెను. అదే మనం మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదివాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి ఆయన శరీరధారిగా ఉన్నాడా అప్పుడు? మరి ఇప్పుడేడి? కొంతమంది క్వశ్చన్ వేస్తారు. మీరు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి, మరి అప్పుడు ఉన్నాడు, ఆయన అన్నీ జరిపించాడు కదా, మరి ఇప్పుడేడి? ఇప్పుడేమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యమై నీతో నాతో నిరంతరం మనతో జీవిస్తూ నివసిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మనల్ని భద్రపరచడమే కాకుండా మనల్ని ఇంకా సజీవ లెక్కలోనే ఉంచాడు ఆయన. మనం ఇంకా అందుకే మనం పాట పాడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. అది మనకు బాధలలో నెమ్మది ఇచ్చేది ఆయన వాక్యమే. ఆయన వాక్యమై ఉన్నాడు అని చెప్పి బలంగా ప్రకటించారంట పిల్లారు. వీళ్ళు బలంగా ప్రకటించారంట. ఇంకా ఏమని ప్రకటించారు? ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది పిల్లారు, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో పద్నాలుగు అయినా సరే, దాన్ని నాకు సందర్భం గుర్తురావట్లేదు పిల్లారా. ఆయన నామాన్ని గురించి వివరిస్తూ ఆయన నామము అన్ని నామముల కన్నా కూడా ఘనమైనటువంటి నామము, ఆ నామము ద్వారానే మనకి రక్షణ కలుగును అని చెప్పి వివరించారు. మొదట ప్రభు కృపాసత్య సంపూర్ణని వివరించారు, ఆయన వాక్యాన్ని గురించి వివరించారు. తర్వాత ఇంకేమని వివరిస్తున్నారు? ఆయన ఏమన్నాడంట? ఆయన నామము వలన మనకి ఏముందంట? రక్షణ ఉన్నది. ఆ రక్షణ ఎలాగొచ్చిందో, ఆ క్రీస్తు యొక్క పుట్టుకల గురించి, ఆయన సిలువ వేసిన విధానాన్ని గురించి, ఆయన మరణించిన విధానాన్ని గురించి, తిరిగి 3వ దినాన లేచిన విధానాన్ని గురించి, ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా లోకంలోనికి వెలుగనేటువంటి రక్షణ ప్రవేశించింది. ఆయన రక్తంలో మనం కడగబడి ఉన్నాం కాబట్టి మనం రక్షించబడ్డాం కాబట్టి మనం ఇక ఆయన పిల్లలమే అని చెప్పి వాక్యాన్ని వాళ్ళు బలంగా ప్రకటించారంట. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా వెనక తగ్గలేదంట. ఇంకా అంటున్నారంట, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అకాలంలో దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారని పిల్లారా. ఒక మాట కూడా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో, అంటే అనేక సమయాల్లో, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, వేకుంజాము కానీ, ఇక ఏ సమయమైనా సరే, నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలంలో ఎవరితో మాట్లాడాడు? పితరులతో మాట్లాడాడు. ఇంకెవరితో మాట్లాడాడు? ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అదే ప్రవక్తలు పితరుల ద్వారా మాట్లాడే దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో ఏం మాట్లాడాడు? ఇదే ప్రియులారా, ఈ గ్రంథమే, ఈ బైబిలే. ఆయన మాటలన్నీ ఈ గ్రంథమే. ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, పితరుల ద్వారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే అంటాడు కుమారుడు కూడా ఏమంటాడు? నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నేను చేసే ప్రతిక్రియ తండ్రి ద్వారానే చేస్తున్నాను కానీ నా సొంతంగా నేను చేసినవి కాదు అని అంటాడు. అందుకే తన తండ్రి ఏమి చేయదలుచుకున్నాడో అదంతా కూడా కుమారుని ద్వారా చేశాడు. ఇలా చెప్పుకుంటే మనకి చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. పరలోకంలోనికి మనకి పౌరసత్వాన్ని అనుగ్రహించాడు కుమారుని ద్వారా. ఆయన పిల్లలు అవ్వడానికి ఒక అధికారం మనకు అనుగ్రహించాడు కుమారుని ద్వారా. ఇంకా మనం ఎన్నో చెప్పుకుంటూ వెళుతూ వస్తుంటాం పిల్లలు. అయితే మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి వారు చెదరిపోయిన వారు, సంచరించేవారు, బోధించేవారు, ప్రకటించేవారు, వారికి తోడై వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎంతమంది నమ్ముకున్నారంట? ఎంతోమంది నమ్ముకుంటారు. చెదరిపోని వారి పక్షాన కూడా దేవుడు ఉన్నాడు. ఉదాహరణకు మీకు 10వ అధ్యాయంలో కొర్నేలు విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవుని యొక్క దూత కొర్నేలుతో మాట్లాడితే కొర్నేలు ఏం చేశాడు?
దూరంగా ఉన్నటువంటి పేతురుని పిలిపించి, పేతురు ఏ మాటలు అక్కడ ప్రకటించవలసిందో ముందుగానే నిర్ణయించి పేతురుని అక్కడికి రప్పించి ఆ మాటలు ప్రకటింపజేశాడు. ఎంతోమంది ఆ మాటల పట్ల విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచారు. మరి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? వాక్యం వింటున్నాం, వెళుతున్నాం, బోధిస్తున్నామా, ప్రకటిస్తున్నామా, పక్కోళ్ళకైనా పాట నేర్పుతున్నామా? మనకు బయటికి పోయిన పాటలు పాడాలంటే సిగ్గు. దేవుని విషయంలో మనం ఏ విషయంలో కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన వాక్యాన్ని బలంగా ప్రకటించేవారు అయి ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో వెనకబడిపోతూ ఉంటాం పిల్లరా. నా విషయంలోనే చెప్తా ఉన్నాను. అన్న నేను ఫోన్ చేసి ఇట్లా చెప్పాయి అన్నాడు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వచ్చేవారు దాకా మెగా పేరెంట్స్ డే మీటింగ్ జరిగిందంట. అది అప్లోడ్ చేయలేదు, అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పుడు 9:30 ఫోన్ చేశాడు. అదంటే ఒకసారి చూడు ఏదో తేడా ఉందంట మీ స్కూల్ అని. ఈ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇన్ని పరిస్థితులు ఉన్నా దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా అశ్రద్ధగా ఉండకూడదు. నేను ఒక్క సహోదరుని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను పిల్లారా. నేను 2008 జనవరి 26వ తారీఖున నేను దేవునిలోకి ప్రవేశించిన తర్వాత మా ఉద్యోగరీత్యా మేము ఇతర ప్రాంతాలు వెళుతూ ఉంటాం. అక్కడక్కడ నివాసం ఉంటాం. ఒక సంఘంలో నేర్చుకున్నటువంటి పాట ఇంకో సంఘంలోకి దాని ట్యూన్ మారిపోతూ ఉంటుంది. ఇలా ప్రయాణాలు కొనసాగించేటప్పుడు అనుకోకుండా ఒంగోలు ఒక సంఘానికి వెళ్ళవలసి వచ్చింది. పక్కన ఉన్నటువంటి సంఘం. ఆ సంఘంలో ఒక సోదరి, ఆమె పేరు పద్మ అనేటువంటి ఆమెది సొంత ఊరు పూనూరు, ఒంగోలు ఇచ్చారు. అన్ని రాలు ఆమె. దేవుడు ఎలా ఆమెను పట్టుకున్నాడు. అయితే పట్టుకున్న తర్వాత ఇంటిలో భర్త ఊరుకోలేదు, పిల్లలు ఊరుకోలేదు, వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కులస్తులు కూడా ఊరుకోలేదు. పిల్లారా, యాదవ వర్గానికి చెందినవారు ఊరుకోలేదు పిల్లారా. అయితే ఆమె ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. భర్తకు చేసింది, బిడలకు చేయాల్సింది, కుటుంబంలో సమస్తాన్ని సర్దిపుచ్చి అంతా అయిపోయిన తర్వాత మోకాళ్ళుని ప్రార్థన చేసేది పిల్లారా. ప్రార్థన చేస్తూ చివరికి ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే, ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘంలో 200 మంది సభ్యులు చేర్చే స్థాయికి తీసుకెళ్ళాడు. చూడండి ఆ పట్టుదల చూడడం మామూలు పట్టుదల కాదు అది. ఆ సంఘంలోనికి నేను ఒకసారి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు మీరు అని అన్నప్పుడు నేను పరిచయం అయిన తర్వాత చెప్పింది విషయం ఇదంతా. తర్వాత వాళ్ళ అన్నల కుటుంబాలు, భర్త, పిల్లలు అందరూ మారారు పిల్లారా. అందరూ మారారు. ఆ రోడ్డుకి ఎదురు పోటీ తగులుతుందని చెప్పి కొద్ది స్థలం ఉంది, ఒక 2 సెంట్లు స్థలం. ఆ 2 సెంట్ల స్థలం ఇమ్మంటే మీరు మైకులు పెడతారు, ప్రార్థనలు చేస్తారు, పెద్దగా అరుస్తారు, మేము ఇవ్వమన్నారు. అయినా కూడా ఆమె ప్రార్థన చేసి మేమేం పెట్టమమ్మా అని చెప్పి ఆ స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసింది పిల్లారా. రేకులతోటి మందిరాన్ని ఏర్పాటు చేసింది. అలాగున్నటువంటి ఆ మందిరం చివరికి చాలదని చెప్పి స్లాబ్ వేసేసింది పడగొట్టి. ఆ స్లాబ్ వేసినటువంటి మందిరం చాలదని చెప్పి దానిపైన కూడా ఇంకొక స్లాబ్ వేసింది. ఆ సంఘంలో ఇప్పుడు 200 మంది ఉన్నారంటే అసలు ఆశ్చర్యం పిల్లారా. నిజంగా అలా చెప్పినట్లు ఆమెలో ఏముంది? పట్టుదల ఉంది పిల్లారా. ఆమెలో పట్టుదల ఉంది, చేయాలన్నటువంటి తపన ఉంది. దేవుడు ఆమె ద్వారా కార్యాలు జరిపించారు. నేను ఇంకో సందర్భంలో వెళ్ళినప్పుడు ఆమె కూడా ఉంది. ఆ సంఘంలో వెళ్ళిన తర్వాత ఆమెను చూస్తే ఎవరు ఏం మాట్లాడట్లే. అసలు పంతులు కనుక కర్ర తీసుకొని వస్తే పిల్లలు ఎంత సైలెంట్గా ఉంటారో అంత సైలెంట్గా ఉన్నారు. ఆమెను చూసి అసలు గదులుతుంది. ఏమని గదులుతుంది? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుని మాటలు వినటానికా? వినండి. మాట్లాడుకోవడానికి అయితే రావద్దు. మీరు ఇంటికాడ మాటలు చెప్పుకోవడానికి అయితే సంఘంలోనికి రావద్దు. దేవుని మాటలే వినండి. దేవుని వైపే దృష్టి మరల్చండి. సోదరుడు ఏం చెబుతున్నాడు అది వినండి. అంతేగాని 2 మాటలు మాట్లాడుకుంటే సంఘంలోకి రావద్దని ఖండితంగా చెబుతుంది పిల్లారా. ఆమెను చూసిన తర్వాత అనిపించింది, అమ్మో వీళ్ళేంది ఆమె దెబ్బకే భయపడుతున్నారు, అసలు వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా ఈమెను ఆరాధిస్తున్నారా అన్నంత పరిస్థితి ఏర్పడింది నాకైతే. తర్వాత కొద్ది కాలానికి ఆమె చనిపోవడం జరిగింది. ఆ సంఘం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది పిల్లారా, కొనసాగుతూనే ఉంది. మరి ఆమెలో ఉన్నటువంటి పట్టుదల చూడండి. ఎక్కడి నుంచో వచ్చింది కదా, పూనూరు నుంచి, ఒంగోలు వచ్చింది కదా. ఆ సోదరు చేసినటువంటి సేవా జీవితం చూడండి. 200 మంది సభ్యులను ఏర్పాటు చేసి ఒక సంఘాన్ని నిర్మించి ఆ సంఘంలో భారీ ఎత్తున కొత్త ఆత్మలను ప్రవేశింపజేసి ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయంటే వాళ్ళ మధ్య అంత ఉన్నాయి పిల్లారా, అంత ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక ఇంటికి మేము తెలియక ఒక ఇల్లు కావాలని వెళితే ఆమె నిరణి మాస్టర్ గారు కూర్చోండి అంది. అమ్మ నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదన్న. పర్లేదు కూర్చోండి సార్ అంది. కూర్చున్న తర్వాత టీ పెట్టి ఎన్నో మర్యాదలు చేసింది, ఎంతో మర్యాద చేసింది. ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలుసు అంట. ఒకసారి చర్చిలో చూసిందంట అంతే. తర్వాత చూసి అన్న, అమ్మ మీరు ఏ సంఘంలోకి వెళ్తారమ్మా అన్న. నేను పలానా సంఘంలోకి వెళ్తాను. నిజంగా దేవుని దృష్టిలో మీకు ఎంత ప్రేమ ఉండాలో అంత ప్రేమ ఉంచాడమ్మా. నిజంగా ఆ సంఘం వృద్ధులను కాకనుకున్నాం. నిజంగా అలాగే వృద్ధులుతూ ఉంటున్నారు.
నిజంగా చెదరనటువంటి వారమే మనం, కొద్ది కాలం ఉండిపోయేటువంటి వారమే మనం. ఇంక వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళితే చాలా సంగతులు వస్తూ ఉంటాయి. వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం, వాళ్ళలో ఉన్నటువంటి భక్తి, అసలు వారు ఎవరు, పేరు లేని వాళ్ళు, పేర్లు రాయబడల వాళ్ళు ఎవరో కూడా పేర్లు రాయబడాల. మరి భక్తి కలిగిన వారే, విశ్వాసం కలిగిన వారే, దేవుని నమ్ముకున్న వారే, ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్యాన్ని వదిలిపెట్టకుండా ప్రకటిస్తూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు పిల్లారా, బోధిస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునట్లు వారు ప్రవర్తించారు పిల్లలు. మరి మనం ఎట్లాగున్నామో, మన ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ఉంటున్నాం, సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆత్మీయ స్థితిలో ఎలాగుంటున్నాం, మనం ఇరుగు పొరుగు వారితో ఎలాగుంటున్నాం, దేవునికి మహిమకరంగా ఉండేటట్లు జీవిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి పిల్లారా. అలాంటి స్థితి మనలో ఉండాలి. ఉంటేనే దేవుని మహిమ కలుగుతుంది. మన ఆత్మీయ జీవితాలు అనేటువంటివి ఎదగబడుతూ ఉన్నాయి పిల్లారా. మరి ఒక్క సోదరి ద్వారా 200 మంది ఆత్మలు సంపాదించిందంటే మామూలు విషయం కాదు. అది మళ్ళీ పట్టణంలో, ఒంగోలు నగరంలో ఆ పని చేయటం అంటే మామూలు విషయం కాదు. అంత కష్టపడేది. ఎవరికన్నా ఇంట్లో బాగలేదన్న విషయం తెలిస్తే చాలు, ఆ దగ్గరలో ఉన్నటువంటి నలుగురు ఫోన్ చేసిద్ది. ఇక ఆ చర్చిలో కూర్చొని తెల్లారి 3 దాకా చేస్తూనే ఉంటారు ప్రేయర్ చేస్తూనే ఉంటారు, రేపు చేస్తూనే ఉంటారు, ఎల్లుండి చేస్తూనే ఉంటారు. ఆ సమస్య పరిష్కారం అయ్యేవారి దాకా, అవునో కాదో ఏదో ఒకటి అయ్యేవారి దాకా వదిలిపెట్టకుండా చేస్తూనే ఉంటారు. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అని తెలిసినప్పుడు, సంఘ భాష ద్వారా ప్రకటించబడినటువంటి విషయాల గురించి మనకు తెలిసినప్పుడు వారి కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేసేటువంటి అనుభవం మనలో ఉండాలి ప్రియులారా. అట్టి అనుభవం కలిగి మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, మేము ఇక్కడ ఉంటాం, మళ్ళీ ఇంకో చోటకి వెళతాం, వెళ్ళినా సరే దేవుని విషయంలో మనం రాజీ పడకుండా అలా పట్టుదల కలిగి ఆయన పని చేసేవారిలాగా ముందుకి కొనసాగుదాం ప్రియులారా. మరి మంచిది. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయం కూడా పూర్తయింది. మరి ఇట్టి రీతిగా మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని మనం పరిశీలన చేసుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, అలనాడు యెరూషలేము సంఘము, దేవుని నమ్మిన పిల్లలు చెదరిపోయి వారు దేవుని సువార్త ప్రకటించారు. శ్రమ వచ్చినప్పుడు వారు ప్రభువు మీద ఆధారపడ్డారు, ప్రభువు కొరకు నిలబడ్డారు, ప్రభువు వారిని బలపరిచాడు, ప్రభు చేతిలో బలమైన సాధనాలుగా వారు వాడబడ్డారు. సువార్త ఆగిపోలేదు. సంఘము చెదిరిపోయింది, యెరూషలేము సంఘము చెదరగొట్టబడింది. దాని వెనుక ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. సువార్త వ్యాప్తి చెందాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అన్యజనుల మధ్యకు కూడా వెళ్ళాలి. యెరూషలేము సంఘములో యూదులు మాత్రమే చేరి ఒక యూదుల సంఘంగా తయారైంది. అది ఒక పుణ్యక్షేత్రంగా చేస్తున్నారు దాన్ని. అది ఆయనకి ఇష్టం లేక యూదులు మాత్రమే ప్రభువుని ఆరాధించాలి అని, యూదులకు మాత్రమే సువార్త ప్రకటించడం, ఇవన్నీ ఆ మొదటి శతాబ్దంలో జరగగా దేవుడు వారిని చెదరగొట్టాడు అనే మాట మనం చూస్తున్నాం. చెదరగొట్టబడిన వారు, దేవుడు వారిని చెదరగొట్టాడే కానీ వారిని విడిచిపెట్టలేదు. అనేక సార్లు చెదరగొట్టబడిన అనుభవాలు మన వ్యక్తిగత జీవితాల్లో జరుగుతూ ఉంటాయి, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చెదిరిపోయే పరిస్థితి మనకు ఒక పాడు, యేసునికే స్తోత్రము గానము చేయట, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు. గుండె చెదిరిన సందర్భాలు, కుటుంబములో చెదిరిపోయిన పరిస్థితులు, అనేక పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు, విడిచిపెట్టేవాడు కాదు. అలనాటి క్రైస్తవులను లేదా విశ్వాసులు చెదరగొట్టబడినప్పుడు దేవుడు తన భక్తుల ద్వారా వారితో మాట్లాడిన విధానం మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, కాపరి పత్రికలు అంటారు వీటిని. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం చూడండి, మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురును తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మల వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులకుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానము. కృప వీడిపోలేదు, వారికి చెదిరిపోయారే కానీ కృపా సమాధానములు ఇక్కడ పేతురు ప్రస్తావిస్తున్నాడు. ఎన్ని ప్రాంతాలకు చెదిరిపోయారు? పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో. చెదిరిన వారిని విడిచిపెట్టిన వాడు కాదు, వారితో మాట్లాడాడు దేవుడు, వారిని బలపరిచాడు, వారిని స్థిరపరిచాడు. యాకోబు పత్రిక కూడా చూడండి, వెనక్కి రండి 2 పేజీలు, 2 కాగితాలు వెనక తిప్పండి. పేతురు పత్రిక ముందుంటుంది యాకోబు పత్రిక. యాకోబు ద్వారా ఏమి రాయించాడు? మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి అంటూ, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఇక్కడ అన్యదేశముల యందు అన్యజనుల మధ్యకు చెదిరిపోయారు. కొన్ని యూదా ప్రాంతాల్లో చెదిరిపోతే 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలందరినీ చూసుకుంటే వారు అన్యజనుల మధ్యకు చెదరగొట్టబడ్డారు. ఎందుకు అంటే వారు అంతకుముందు అన్యులకు సువార్త చెప్పలా, కదలకుండా కూర్చున్నారు. అందుకని దేవుడు వారిని చెదరగొట్టాడు. కానీ చెదరగొట్టిన వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం విన్న సారాంశంలో ఒక మాట, చెదరగొట్టబడిన వారితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు వారితో మాట్లాడుచూ ఉండగా వారు ప్రజలతో మాట్లాడారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించారు. కాబట్టి చెదరగొట్టబడే అనుభవం అది మేలు కొరకు, ఆశీర్వాదం కొరకే. అది దీవెనకరంగా మారింది సంఘ యొక్క చరిత్రలో. యెరూషలేము సంఘం లేదా యెరూషలేము పట్టణాన్ని ఒక పుణ్యక్షేత్రం చేసేవాళ్ళు లేకపోతే ఈ పాటికి దేవుడు చెదరగొట్టాడు. ఎందుకు? కాన్సెప్ట్ ఏంటి? అందరూ యెరూషలేము వచ్చి ఆరాధించాలి అని పెట్టారు వీళ్ళు ఒక రూలు. యెరూషలేము వచ్చి ఆరాధన చేసినట్టు లేకపోతే లేదు. హోలీ ల్యాండ్ అని ఆ రోజే అన్నారు, ఈరోజు అంటాం కాదు. హోలీ ల్యాండా? ఏడుంది ఈ భూమి మీద హోలీ ల్యాండ్? ఉందా? ఏడన్నా ఉందా ఎక్కడన్నా హోలీ ల్యాండ్? ఇది వ్యాపార సంబంధంగా ప్రజలు ధనార్జన కొరకు సంపాదించుకోవడానికి మనుషులను చెదరగొడుతున్నారు, హృదయాలను చెదరగొడుతున్నాడు. దేవుడు చెదరగొట్టిన ఉద్దేశం ఆయన శిలువ సువార్త వ్యాప్తి చెందడానికి. ఈరోజు బోధకులు విశ్వాసులను చెదరగొడుతున్నారు, తప్పుడు బోధలు బోధించి కదా. ఒక సహోదరి వచ్చింది ఒకరోజు సంఘానికి, మన మందిరానికి. ఆమె తీసుకొచ్చి ఒక బాటిల్లో నీళ్ళు ఇచ్చింది. ఈ దాగయ్యా నీకు అన్ని జబ్బులు తగ్గిపోతాయి అంది. ఏంది ఆ బాటిల్ అంటే అక్కడి నుంచి పట్టుకొచ్చిందంట నీళ్లు. లేనిపోయింది బ్యాక్టీరియా వస్తుంది. ఎన్ని రోజులు అయింది ఆ నీళ్ళు ఆ బాటిల్లో పోసి కదా, ఎన్ని రోజులు అయింది ఆ నీళ్ళు ఆ బాటిల్లో పోసి, అవి మురిగిపోయి ఉంటాయి. ఈ పాటికి లేనిపోయిన జబ్బులు కొని తెచ్చుకోవటం తప్ప ఏముండదు. దేవుని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎక్కడ ఉండాలనుకున్నాడు ఆయన? యెరూషలేములో ఉండాలనుకున్నాడా? ఎక్కడ 2-3 కూడి నా నామమున ఉంటారో వారి మధ్య, అది ఆయన ఉద్దేశం. నేను వారి మధ్య ఉండాలి అంటే, లేదు ప్రభువా
కదా. ఆ రోజు కనుక పేతురు, యోహాను, యాకోబులు నీకు రూపాంతర కొండ మీద నీకు ఒక పర్ణశాల కడతాం, హ్యాపీగా నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉంటే బయట మేము టిక్కెట్లు అమ్ముకుంటుంటాం, నీ కాడికి జనాన్ని వదిలిపెట్టడానికి టిక్కెట్లు మేము అమ్ముకుంటాం అని అప్పుడే వేశారు ప్లాను. దాన్ని సాతానా అన్నాడు. అది సాతాను మరలా అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి యెరూషలేమును పుణ్యక్షేత్రంగా చేద్దాం అనుకున్నాడు. అనేక దేశాలకు వారిని చెదరగొట్టాడు. చెదరగొట్టడంలో మేలు ఉంది. ఏమిటి ఆ మేలు అంటే, పుణ్యక్షేత్రం చేయడానికి వీలు. ఏది పుణ్యక్షేత్రం? ఆయన ఎక్కడ ఉంటే అదే పుణ్యస్థలం. ఎక్కడ ఉంటానన్నాడు? ఎక్కడ 2-3 వారి మధ్య నేను ఉంటానన్నాడు. దేవుడు ఒక స్థలాన్ని బేస్ చేసేవాడు కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మానవ హృదయాన్ని బేస్ చేసేవాడు. ఇదిగో నేను హృదయం వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్ల. మానవ హృదయములో ఉండాలనుకుంటున్నాడే కానీ ఆయన ఎక్కడ ఈ భూలోకంలో ఉండాలనుకోలేదు. అందుకే ఆయన సింబాలిక్గా చెప్పాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికి స్థలము లేదని హృదయాన్ని తట్టాడు. అంటే దాని అర్థం, నీ హృదయాన్ని ఇస్తే నీ హృదయములో ఆయన తలవాల్చాలని కోరుకుంటున్నాడు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించి చెదిరిపోయిన గుండెలను బాగు చేశారు. కాబట్టి అలనాటి ఆదిమ సంఘం ఆదిమ విశ్వాసులు చేసిన ఆ ప్రయాస, ఆ ప్రయత్నం, ఆ సువార్త ప్రకటన, అలాంటి తత్పరత మనం కూడా కలిగి జీవించబద్దులమై ఉన్నాం. ప్రార్థన తలలు వంచండి. హరిబాబు గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు.